జన్మాంగధారి మిత్రమా, అవునవును, ఇందరి ప్రతి పదములకు అర్థం తెలిసిన కదా, భావం ఆమూలాగ్రము తెలియటకు అర్థం చెప్తాను విని మిత్రమా. వృక్షాగ్రవాసి చెట్టుపైన వసించును, అచ్చ పక్షిరాజ పక్షి మాత్రము కాదు సుమ, కాదు. చర్మాంగధారి చర్మమును ధరించును కాని నచ సోమయాజి సోమయాజి మాత్రము కాదు. కాదు సోమయాజి అనగా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించు ఋత్విక్కులు జింక చర్మమును ధరించి పులి చర్మముపై ఆసీనులై వారు ఆ క్రతువును నిర్విఘ్నముగా నిర్వహిస్తారు అని ఏం చేద్దాం. నచ సోమయాజి అటువంటి సోమయాజి మాత్రము కాదు సుమ, కాదు. త్రినేత్రధారి మూడు కన్నులు కలిగిండును శివుడు కాదు మిత్రమా. త్రినేత్రధారి నచ శూలపాణి మూడు కన్నులు కలిగిండును కానీ ఆ పరమేశ్వరుడు కానే కాదు. ఇంకా మిత్రమా, జలం ధరిత్రి నీరు కలిగిండును కానీ నా కథ మనము నిత్యం ఉపయోగించుకుని కొడయును కాదు, నా మేఘ వర్షించు మేఘమును కాదు. ఇప్పటికైనా స్మరణ ఇప్పుడు నా గెలుపు కుక్కడిగానే ఉన్నాను మిత్రమా. మిత్రమా, టెంకాయ కొబ్బరికాయ టెంకాయ ఆది మిత్రమా, టెంకాయలో వంకాయ జరిగిన తలకాయ మాత్రం పోయి ఈ మొక్క ఇప్పుడే చెప్పేసి వచ్చాను. నేను వచ్చేదాకా నేను ఇప్పుడే ఉన్నాను మిత్రమా, శీఘ్రంగా వచ్చాను. అట్లా ఇక్కడ టెంకాయ ఎంత సమోదకరము ఉన్నది. చక్కగా పిచ్చిన పూలు కోటీశ్వరుడు కొమ్మ చుట్టూ తెలియని లెక్క చేయని దేవయా కుక్క పొలమాల వేసిందా కుక్క ఎంతబడి చక్క వచ్చిన ఇక్కడే మన ఇంటికి దేవయ్యా. అవును మిత్రమా, మిత్రమా, నీవు చెప్పిన శోకభావం వినగానే నీకెందుకు ఎక్కడ లక్ష్యం కుదిరి దానికేమో కొన్ని సందేహాలు అనమాట. అవి నీ వల్ల కానీ నీ వాళ్ళు కావాలని దారి తీనప్పుడు అంటున్నా కదా ఏమైనా మిత్రమా. ఏమి సందేహం? యమ గణితయా నీక చక్కదనమల కవితయ
ప్రణామాలు ప్రణామాలు. తమ అనుగ్రహం నా పాసము మన్నించగలరు. దానికి వీరు విద్వాంసురాలు కదా, ఆ శినురాలు కండు నేను కూర్చున్నట్టుకు రాను. నాకు కొన్ని సందేహం నుండి అవి మీ వలన తీర్చుకొనవలేనని వచ్చిన దాన్ని. అవశ్యం అవశ్యం. మిత్రుడికి మనకి ఏం చెప్పి ఉన్నారు, తప్పక అడగండి. చిత్తం అన్నిటికంటే నువ్వు చిత్రమైనదేది? అన్నిటికంటే నువ్వు చిత్రమైనది ఈశ్వర విలాసం. ఈశ్వర విలాసం. అత్యంత సుందరమైనదేది? ప్రకృతి. అత్యంత భయంకరమైనది? అమ్మో మీ అమ్మ. ఈ చరాచర జగత్తులో అత్యంత భయంకరమైనది సంసారం. అవును. మనల్ని ఏది విడిచలను విడవనిదేది? అహంకారం. ఎట్టి దారిద్రమందును సుఖపెట్టగలుగునదేది? తృప్తి. అన్నిటికంటే సులభమైనదేది? అన్యులకు సలహాలు ఇవ్వటం. అన్నిటికంటే కష్ట సాధ్యమైనది? అవును. తను తప్పు తాను తెలుసుకుంటా. పాపంలో అంటే పరిహరింపగలిగేది? పశ్చాత్తాపం. ఈ ప్రశ్నలు గొప్పగా చెప్పగలిగిన వాడి వాక్యవశములను ఏది చూడగలుగుతుంది? మహాభాగా చంద్రులకు నూరు పోవలే మీ అద్వితీయ పాండిత్యమును ఇదిగో ఈ అంగుళేకం సమర్పించుకుంటుంది. మీరు మా గదిలో మా ఇంటికి వచ్చారు, మేము సత్కరించుకోవాలి. నా ప్రశ్నలు సమాధానం ఇచ్చింది కదా. ఒకటి తీసుకున్నారు, రేపు రెండు ఇద్దాం. ఏమైంది? ఏమవుతుంది మిత్రమా? రెండు ఇద్దాం. ఏమైంది?